చూసారు కదా, ఇది పొన్నగంటి కూర, మంచి పోషకాలు ఉండే ఆకుకూర. తర్వాత మెంతుకూర అనేది మెంతుకూర. ఇక్కడ టోటల్గా ఈరోజు వెజిటబుల్ మార్కెట్లో ఉన్న ధరలు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నేను టోటల్గా ఖర్చు పెట్టిన వచ్చేసి 350 రూపాయలు ఖర్చు పెట్టాను. ఈ 350 రూపాయలకి వచ్చిన కూరలు ఏంటి చూద్దాం. ఇది ఒక పొన్నగంటి కూర ఒక కట్ట, తర్వాత ఇది ఒక కట్ట, దీన్ని ఏమంటారు, మెంతుకూరనా ఏదో ఒకటి, సరే. ఇదొక కట్ట, ఇదొక కట్ట, 2 కట్టలు. తర్వాత పండు మిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయి. పండు మిరపకాయలు మాత్రం వండర్ఫుల్గా ఉన్నాయి. పండు మిరపకాయలు కేజీ ఒక చోట, అంటే యాక్చువల్గా ఒక చోట దొరకలేదు, ఒక చోట కేవలం ½ కేజీ ఉంది. ½ కేజీ ఉండడం వల్ల అక్కడ ½ కేజీ తీసుకొని ఇంకో చోట ఇంకో కేజీ తీసుకోవాల్సి వచ్చింది. అవి 2 మిక్స్ చేస్తుంది. ఇవి పండు మిర్చి కేజీ 80 రూపాయలు. పండు మిర్చి కేజీ 80 రూపాయలు. పండు మిర్చి కేజీ 80 రూపాయలు. రేట్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. టోటల్గా అయితే నేను ఇచ్చింది 350 రూపాయలు ఇచ్చాను. 350 రూపాయలు గ్రాము పచ్చిమిర్చి, పండు మిర్చి, టోటల్గా 1.5 కేజీ పండు మిర్చి అండి. 1.5 కేజీ. లక్ష పక్కరమ్మా. చూసారు కదా, ఇవి ఫస్ట్ ఈరోజు కూరగాయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి చెప్పడం కోసం మీకు చూపిస్తున్నా. ఇప్పుడు చూస్తున్నది కదా, ఇవి పండు మిర్చి 1.5 కేజీ పండు మిర్చి, అలాగే ½ కేజీ పచ్చిమిర్చి, ½ కేజీ పచ్చిమిర్చి. ఇక తర్వాత పొన్నగంటి కూర ఒక కట్ట, తర్వాత మెంతుకూర ఒక కట్ట, మెంతుకూర, పొన్నగంటి కూర, పండు మిర్చి, పచ్చిమిర్చి. ఇంతవరకు అయిపోయినాయి కదా. తర్వాత క్యారెట్ ½ కేజీ, ఈ మా రాక్సీకి బాగా ఇష్టమైంది క్యారెట్. వాడి కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. రాక్సీ వెయిట్, అక్కడ క్యారెట్ అక్కడనమ్మా ప్లీజ్. ఆ తర్వాత కాకరకాయలు ½ కేజీ, కాకరకాయలు ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ½ కేజీ కాకరకాయలు తీసుకున్నాం.
ఆలుగడ్డ వచ్చేసి 1/2 కేజీ. ఆలుగడ్డ 1/2 కేజీ. దోసకాయలు కేజీ. తర్వాత నవనవలాడే టమోటా కేజీ. చూడండి టమాటాలు ఎలా ఉన్నాయి, వండర్ఫుల్గా ఉన్నాయి టమాటాలు అయితే. టమాటాలు కేజీ. ఇవి ఓవరాల్గా ఈ కూరగాయలు వచ్చేసి 160